హే ఆల్ వెల్కమ్ టు క్లాసీ నవ్య. అండ్ ఇది వచ్చేసి పాండిచేరి పార్ట్ 2 అనమాట, లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. అండ్ ఇలా బీచ్కి అయితే వెళ్ళాం మేము ఈవినింగ్ అయితే. అండ్ బీచ్లో ఏదో మీటింగ్ ఏదో జరిగినట్టుంది. మేము వెళ్ళేసరికి మ్యాట్స్ అవి అయితే తీస్తున్నారనమాట. ఆఫ్ ద వే అంతా ఇలా మ్యాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒక సైడ్ అయితే ఇలా షాప్స్ కూర్చోవడానికి అలా బెంచెస్ అవి ఉన్నాయి. ఇంకో సైడ్ అయితే మనకి బీచ్ ఉంటుంది. అండ్ ఇలా ఫుల్గా చెట్లు అవి అయితే ఉన్నాయి. చాలా బాగుంది వ్యూ అయితే. ఈవినింగ్ ఇలా క్లైమేట్ కూడా కూల్గా ఉండడం వల్ల చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా రెయిన్ కూడా అలా మధ్యలో పడుతూ ఉందన్నమాట. అండ్ మనకి ఏ సైడ్ వెళ్ళినా అంటే ఇలా మనకి రోడ్స్ అనేవి కటింగ్ ఉన్నాయన్నమాట. బీచ్ వచ్చేసి చాలా లాంగ్గా ఉంటుంది. మనం ఏ రూట్ నుంచి వచ్చినా సరే మనకి బీచ్ అనేది అయితే కనిపిస్తుంది. అండ్ మేము వెళ్ళింది అయితే రాక్ బీచ్ అనమాట. అండ్ దీని పక్కన ఇంకా బీచెస్ అయితే ఉన్నాయి, కానీ మేము ఈ బీచ్కి వెళ్ళాము. ఇదే ఫేమస్ అనమాట. సో ఇంకా ఇక్కడ చాలా టైం అయితే స్పెండ్ చేసాము. నైట్ అయ్యేంత వరకు అయితే ఇక్కడే ఉన్నాము. 4 ఆ టైంకి అయితే వచ్చినట్టున్నాం. ఇంకా మనకి బీచ్ దగ్గర కూర్చొని తినడానికి అట్లా ఏమీ మనకి శనగలు అలా బఠానీ అయితే దొరుకుతాయి కదా, అలాంటివి ఏమీ దొరకవు అనమాట. జస్ట్ కేఫ్ అలాంటివి ఉన్నాయి. ఇంకా అక్కడ మనం కావాల్సినవి కొనుక్కోవడమే. అండ్ ఈ పక్కన అయితే మనకి లైట్ హౌస్ అనమాట. ఓల్డ్ లైట్ హౌస్ అంట. ఇప్పుడు అదైతే అలౌ చేయట్లేదు. అండ్ ఏదో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఇంకా అలా మేము బయట నుంచే చూసాము. ఇదిగోండి గైస్, ఇదే. అండ్ రోడ్ మెయింటెనెన్స్ అవి అయితే చాలా బాగున్నాయి. చాలా నీట్గా క్లీన్గా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మన గాంధీ గారి స్టాచ్యూ అయితే ఉంది. చాలా డిఫరెంట్గా అయితే బాగుందన్నమాట. ఇలా మనకి నైట్ అయితే ఇంకా లైటింగ్స్ వల్ల ఇంకా బాగా అయితే కనిపించింది. మేము ఇలా నడుచుకుంటూ వెళ్ళి వచ్చేసరికి చీకటి పడింది. ఇంకా లైట్స్ అయితే గాంధీ గారి మీద పడి చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే అండ్ మనకి ఎక్కడ చూసినా సరే మోస్ట్ ఆఫ్ ద బీచ్ నడిచే వే అంతా అయితే మనకి ఇలా ట్రీస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తాయి. అండ్ మనకి పాండిచేరిలో ఎక్కువ చాలా అంటే మేము వెళ్ళిన ప్లేసెస్లో అయితే ఎక్కువ ట్రీస్ అవి ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడైతే ఫ్రెంచ్ గవర్నర్ ఎవరో ఆయన స్టాట్యూ అయితే ఉంది. అక్కడ ఇంగ్లీష్లో రాసింది అనమాట ఆయన గురించి అయితే. ఇలా డిఫరెంట్గా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. గాంధీ గారికి ఎలా డిఫరెంట్గా ఉందో ఇక్కడ కూడా ఈయనకి ఇలా డిఫరెంట్గా ఉంది. లోపలికి అయితే అలౌ లేదనమాట. సో బయట నుంచి ఇలా ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడైతే మీకు ఒకప్పుడు ఫోర్ట్ ఆఫీస్ అంట, ఇది ఇప్పుడైతే కేఫ్ కింద మార్చేశారనమాట. ఇక్కడ కూడా మనకి తినే ఐటమ్స్ అవి అయితే ఉన్నాయి. ఇదైతే మున్సిపాలిటీ ఆఫీస్ గైస్, పాండిచేరిది. అండ్ ఈ చివరిలోనే మళ్ళీ ఇంకో ఆఫీస్ ఏదో ఉంది, సమ్ పొలిటికల్ రిలేటెడ్ అలాంటిది అనమాట. అండ్ ఈ బీచ్ వేలోనే చాలా ఫేమస్ అయితే ఉన్నాయి. ఇంకా చర్చ్ అవి కూడా ఉంటాయి, అంబేద్కర్ లైబ్రరీ అవన్నీ కూడా. సో చాలా బాగుంది. మీరు కనుక వెళ్ళకపోయి ఉంటే బీచ్కి తప్పకుండా ఎప్పుడైనా
పాండిచ్చేరి ప్లాన్ చేసుకున్నప్పుడు రాక్ బీచ్కి అయితే కన్ఫామ్గా వెళ్ళండి. ఇంకా మేము ఆరోవిల్లీ అయితే వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ అది ఒక 10 అబోనే చెప్పారు. ఇంకా మాకు టైం సరిపోదు అన్నట్టు మేమైతే ఇంక వెళ్ళలేదు. అండ్ ఇలా మేము ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. నేను చెప్పా కదా లైబ్రరీ అని చెప్పి, సో ఇదే అనమాట లైబ్రరీ అయితే, అంబేద్కర్ లైబ్రరీ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి అంబేద్కర్ గారి స్టాట్యూ అయితే ఉంది. ఇంకా ఎంట్రన్స్లో కూడా ఇలా ఫుల్గా మనకి చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఒక్కొక్కటి ఒక థీమ్లో అలా కన్స్ట్రక్ట్ చేసినట్టు అనిపించి చాలా బాగుందన్నమాట. ఇలా ఫ్రంట్లో ఫౌంటైన్ అయితే ఉంది. అండ్ ఎక్కువ అయితే ఇక్కడ తమిళ్లోనే రాసి ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని అయితే ఇంగ్లీష్లో అలా రాసి ఉన్నాయి కదా, మ్యాక్సిమం అన్నీ తమిళ్లోనే ఉన్నాయి. అండ్ మేమైతే బీచ్ నుంచి నడుచుకొని అలా రిటర్న్ అయితే వచ్చేసాం చివరికి అనమాట. సో చివరిలో ఇలా కొంచెం బీచ్ డౌన్గా అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే మేము ఫొటోస్ అవి వీడియోస్ అవి తీసుకున్నాము. అండ్ మేము తీసుకున్నప్పుడే రెయిన్ అనేది లిటిల్గా స్టార్ట్ అయిందనమాట, డ్రిజిలింగ్ అయినట్టు. అండ్ బీచ్ అయితే ఇలా వేవ్స్తో చాలా బాగుంది. ఆ సౌండ్ అది అయితే చాలా కామ్ అలా అనిపించింది. ఇంకా నైట్ అయితే అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 6:30, 7 ఆ టైంకి అయితే మేము స్టార్ట్ అయ్యాము అక్కడే కూర్చొని. ఇంకా మేమైతే బీచ్ దగ్గర నుంచి మా రూమ్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. నేను చెప్పా కదా మా రూమ్ దగ్గరలోనే ఉండి 1 కిలోమీటర్ అలా ఉంటుంది అనుకుంటా. సో ఇంకా నడుచుకునే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియోలోనే మేము నైట్ డిన్నర్కి అయితే ఇక్కడ ఒక ఇండియన్ కేఫ్ అయితే ఉంది. అందులో మనకి మీల్స్ టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి. సో మేము అక్కడ ఒక మీల్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇంకా నైట్ అయితే మాకు ట్రైన్ అయితే ఉందన్నమాట వేరే ప్లేస్కి వెళ్ళడానికి. మీరు గెస్ చేయగలిగితే గెస్ చేయండి ఎక్కడికి వెళ్తున్నామో. చాలా వెళ్తామో లేదో అనుకున్నాం, కానీ ఫైనల్లీ అయితే ఆ ప్లేస్కి కూడా వెళ్ళాము. చాలా హ్యాపీగా ఎండ్ అయింది మా ట్రిప్ అయితే ఆ ప్లేస్తో. ఇదైతే నైట్ మాకు వెళ్ళే దారిలోనే ఇలా చాలా ఫుల్ షాప్స్ అవి ఉండి చాలా బాగుందన్నమాట. క్లైమేట్ అయితే పైన చూడవచ్చు మనం. చాలా ఫ్రెష్ ఎయిర్తో అది చాలా బాగా నచ్చింది నాకు. ఇదైతే మా హోమ్ టౌన్ చూసినట్టే అనిపించింది. ఎక్కువ షాప్స్ అండి, ఇలా ఫుల్ లైటింగ్తో అలా అయితే ఉంటుంది. సేమ్ అలానే అనిపించింది. మనకి షాప్స్ అయితే మనం 11 అలా అయినా సరే ఉంచుతారు, కానీ ఇక్కడ అయితే 9:30, 10 ఆ టైంకి క్లోజ్ చేసేస్తున్నారు అనమాట. అండ్ మార్నింగ్ కూడా ఆ టైంకి అలానే ఓపెన్ చేస్తున్నారు, ఎర్లీగా అయితే ఓపెన్ చేయడం లేదు. ఇలా మనకి స్ట్రీట్ షాపింగ్ కూడా అంతగా ఏం లేదనమాట మేము వెళ్ళిన ప్లేసెస్లో అయితే. ఓన్లీ ఒక లాస్ట్ వీడియో అయితే షేర్ చేశాను నేను. బీచ్కి వెళ్ళే మిడిల్లోనే ఒక షాపింగ్ కాంప్లెక్స్ టైప్లో అయితే ఉంది, అక్కడే అన్నీ అయితే దొరికాయి. ఇంకా మేమైతే మా రూమ్ నుంచి చెక్అవుట్ చేసేసి ఆటోలో అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాము. అండ్ మా రూమ్ నుంచి రైల్వే స్టేషన్ అయితే కొంచెం దగ్గరే అని చెప్పొచ్చు, లైక్ 2 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది అనుకుంటా. దానికి వీళ్ళు 200 అలా అడిగారు అనమాట. చాలా ఎక్కువ చెప్తున్నారు ఆటోకి అయితే. మేమైతే ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోయాము, ఎందుకంటే లగేజ్ అవి కూడా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మనకి నైట్ ఫుడ్ కూడా కష్టమే అని చెప్పొచ్చు. అంటే లైక్ ఉన్న ఏరియాస్లో అలా అయితే ఎక్కడో ఉన్నట్టు ఉన్నాయి, కానీ ఎక్కడ అంతగా దొరకడం లేదనమాట ఫుడ్ అయితే. ఆర్డర్ అలా చేసుకోవాలి. లక్కీగా మా రూమ్ దగ్గరలో ఉంది కాబట్టి తీసుకున్నాం. మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు. సో అందుకనే మేము ఫస్ట్ అయితే పాండిచ్చేరి నుంచి విల్లుపురం అయితే ట్రైన్ ఎక్కాం అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.